వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఈ ఇయర్ ఎంసెట్ కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. తెలంగాణలో బీటెక్ కాలేజెస్లో 10,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ సిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు కనుక సిఎస్సి సీట్స్ అయితే 10,000 సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. మీరు కంగారు పెరవలసిన అవసరం లేదు. మీకు వస్తుందా రాదా అన్న ఉద్దేశంతో వెళ్ళి మేనేజ్మెంట్లో అయితే ఇప్పుడే జాయిన్ అవ్వకండి. చూడండి, మరో 10,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు దరఖాస్తు చేసుకున్న 50 నుంచి 60 కళాశాలలు. ఇంత ముందుకు మనకు 2023 కౌన్సిలింగ్లో మొత్తము 83,766 బీటెక్ సీట్లుంటే 56,811 సీట్లు వచ్చేసి సిఎస్సికి సంబంధించినవే ఉన్నాయి. మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాకుండా అంటే గీతం, కేఎల్, చైతన్య లాంటి డీమ్డ్ యూనివర్సిటీలో సీట్లను కలుపుకుంటే 75% సీట్లు సిఎస్సి సీట్సే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 10,000 పెరుగుతున్నాయంటే దాదాపుగా 56కు 10 పడితే దాదాపుగా 70,000 కన్వీనర్ అంటే కౌన్సిలింగ్లోనే 70,000 సిఎస్సి సీట్స్ ఉన్నాయి కనుక మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. చాలామందికి వచ్చే అవకాశమే ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలు కూడా వచ్చినాయి. ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్లో JNTH అనుబంధంగా కొత్త ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చారు. సో ఓన్లీ 3 కోర్సులు మాత్రమే ఉన్నాయి. అందులో సిఎస్సికి 180 సీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించారు. దాంతో అక్కడ 4 బ్రాంచీల్లో 240 సీట్లు కొత్తగా రానున్నాయి. సో ఎవరైనా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ కావాలంటే ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఇది మనకున్న అప్డేటు. ఇప్పుడు మొత్తం సిఎస్సి సీట్స్ అయితే దాదాపుగా 70,000 ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది, మొత్తం స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. నా వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.